చేసుకున్నట్టే మహోన్నతుడు ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మీరు దయచేసిన యొక్క అమూల్యమైన సమయంలో మీ పిల్లలుగా మేమందరము ఒక సంఘము గాను ఒక రాజ్యము గాను మేమందరము కూడుకోని నీ మాటలు వినే ఒక అదృష్టాన్ని అవకాశాన్ని ఏ ఎన్నిక లేని మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మొదటి వర్తమానంగా అన్నయ్య ద్వారా దేవ మేము మాలో ఉన్న బలహీనత, ఆ బలహీనత ఉంటే మాకు వచ్చే ప్రమాదం ఏంటో మమ్మల్ని హెచ్చరిక చేసే మాటలు తండ్రి మీ కుమారుడు ద్వారా మాకు వినిపించినందుకు వందనాలు తండ్రి. చెప్పబడిన మాట మీ మాట కనుక ఆ మాటల ప్రకారం మేము బ్రతికి మిమ్మల్ని ఆనందపెట్టే జీవితం మేము కలిగి ఉండే భాగ్యాన్ని మాకు ఇవ్వమని మరో కొన్ని మాటలు తండ్రి ఏ ఎన్నిక లేని నా ఎందు తెలియపరుచుండగా ఆ మాటలకు అనుకూలంగా నేను మీ బిడ్డలైన వారికి నీ మనసును తెలియపరచడానికి సిద్ధపడుతుండగా నాకు జ్ఞానమును వివేకమును నాకు మంచి మనసును వింటున్న వారికి కూడా మంచి మనసును కలిగి శ్రద్ధతో విధేయత కలిగి మీ మాటలు వినగలిగే భాగ్యం దయచేయమని సమస్తము తండ్రి నాయన మీ పాదాల చెంత ఉంచుతూ మా ప్రభువుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ద్వారా ఈ ప్రార్థన మనములు మీ పాదాల చెంతన పెట్టి ఉన్నాము తండ్రి. అవును. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లనే ముందుగా ఇంత చక్కని అవకాశాన్ని మనకి ఇచ్చిన మన కన్న తండ్రి అయిన దేవునికి, ఆయన ప్రియ కుమారుడు భూమి మీద మానవులందరికీ రక్షకుడును మనందరికీ ప్రభువునై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామం ద్వారా పరలోకంలో ప్రతినిత్యము ఎల్లప్పుడూ మనల్ని చూస్తూ ఆయన్ని మనం చూడాలన్న ఆశతో కనిపెడుతున్న మన కన్న తండ్రి దేవునికి నా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయనకి ఒక రాజ్యముగాను ఒక సంఘముగాను మనం అందరము ఇలా ఇట్టి రీతిగా కూడుకునే ఒక మహాభాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు కనుక ఇది ఎవరి బలం కాదు, ఎవరి ధనం కాదు, ఎవరి ఆరోగ్యం కాదు, ఇది కేవలం దేవుని యొక్క మహా ఉచితమైన ప్రేమను బట్టి మాత్రమే మనం అందరం ఈ చోట ఈ విధంగా ఆయనకి ఒక రాజ్యంగా కూర్చున్నామే తప్ప ఎవరి అతిశయం కాదు అని తెలుసుకుని మనం అందరం దేవుని పట్ల అతిశయిస్తూ మన కుమారుడు ద్వారా దొరికిన రక్షణ భాగ్యాన్ని మనందరం స్వీకరించాలని మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఈ సమయంలో యేసుక్రీస్తును నమ్మిన మనకే హింసలు ఉన్నాయా లేక సంతోషాలు ఆనందాలే ఉన్నాయా అని మనం ఆలోచించుకోగలిగితే ఈరోజు క్రీస్తును నమ్మిన వారి యొక్క పరిస్థితి మనం ఆలోచించిన ఎవరికి కూడా బాధలు అనే వాటికంటే ఆనందాల కొరకే ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. యేసు ప్రభువు నమ్ముకున్న మాకు కష్టాలు లేవండి, యేసు ప్రభువు నమ్ముకున్న మాకు బాధలు కానీ హింసలు కానీ ఏ విషయాల్లో కూడా యేసు ప్రభువు నమ్ముకున్నందుకు మేము ఈ బాధ అనుభవించామని చెప్పుకోకుండా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి. దేవుడు మమ్మల్ని దీవించాడు అంటే దేవుడు మాకు శాంతి సమాధానాన్ని మాకు ఇచ్చాడు, మాకు యేసు ప్రభువు నమ్ముకున్నందుకు మాకు దక్కిన గౌరవం అని కొంతమంది మాట్లాడుకుంటే, కొంతమంది యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు చాలా బాధలు అనుభవిస్తున్నాం, యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు మేము చాలా హింసపడుతున్నాము అని చెప్పుకోకపోయినా వారి యొక్క భక్తి విధానం అనేది కంటే కనబడుతూ ఉంటుంది. మరి ఈరోజు యేసు ప్రభువు నమ్మాలని చెప్పుకుంటున్న క్రైస్తవ సమాజంలో
యేసుక్రీస్తు ద్వారా వచ్చే శ్రమ కంటే సంతోషాన్ని ఆనందాన్ని స్వీకరించే భక్తులే తప్ప బాధలను స్వీకరించే భక్తులు సమాజంలో కనబడలేదు. ఈనాటి భక్తుల యొక్క భక్తి విధానం ఎలా ఉంటుంటే, మనం ఈ వాక్యాన్ని చదువుకోవడానికి కారకులు, ఆ వాక్యం కొరకు ప్రయాసపడిన వారు, ఆ వాక్యం కొరకు ప్రాణాలు అర్పించిన వారు, ఆ వాక్యాన్ని ఇతరులకు చెప్పడానికి ఆ ఇతరుల ద్వారా వచ్చే హింసను భరిస్తూ ఆ వాక్యాన్ని వారి హృదయంలోకి వెళ్ళేలా తెలియపరిచిన మహనీయుల యొక్క భక్తి విధానాన్ని మనం ఒకసారి మన భక్తి విధానాన్ని, వారి భక్తి విధానాన్ని మనం అందరం కూడా ఈ యొక్క వ్యత్యాసాన్ని, ఈ తేడాను మనం గమనించగలిగితే యేసును నమ్మిన మనకి ఏం కలుగుతుందో మనకు అర్థమవుతుంది. యేసును స్వీకరించిన మనకి ఎలాంటి పరిణామాలకు మనం లోనవుతామో మనకు అర్థమవుతుంది ప్రియులారా. కనుక యేసుక్రీస్తు యొక్క మాటలు వింటున్న మనం, క్రీస్తుని వెంబడిస్తున్న మనం, క్రీస్తులా బ్రతకడానికి మనం సిద్ధపడాలి అని దేవుడు తన మాటల ద్వారా తెలియపరుస్తున్నాడు. క్రీస్తుని నమ్ముకున్నవాడు క్రీస్తులా బ్రతికితేనే పరలోకానికి వెళతాడు అని వాక్యం తెలియపరుస్తుంటే, మనం మనకున్న కష్టాలకి, మనకున్న బాధలకి, మనకు వస్తున్న శ్రమలకి, హింసలకి బలహీనులమై దేవుడు నమ్ముకోవడం వల్ల నాకు ఈ బాధలు, ఈ కష్టాలు, హింసలు పొందుకుంటున్నాను అని ఈ శరీర సంబంధమైన వాటిని మనం తెచ్చుకుంటూ బాధలు పడుతున్నామే తప్ప వాక్య సంబంధమైన బాధ, వాక్య సంబంధమైన కష్టాలు, వాక్య సంబంధమైన హింసలు పొందిన వారు ఉన్నారా, మనం ఉంటున్నామా అన్న విషయాన్ని మనం ఆలోచించుకోగలిగితేనండి, దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఎన్నో మానవాళికి ఒక మాదిరి పెట్టడానికి యేసుక్రీస్తు ద్వారా ఎన్నెన్నో సూచనలు చూపిస్తూ వచ్చాడు. ఆయన శరీరాన్ని ధరించుకున్న ఏనాడు కూడా తాను ఆనందపడుతున్నట్లు కానీ, ఆయన చెంతకు వచ్చిన వారితో కూడా నన్ను నమ్మిన వారికి మీకు ఆనందం దొరుకుతుంది, సంతోషం జరుగుతుంది, సంపాదించుకున్నవాడు సంపాదించుకోవచ్చు, దోచుకున్నవాడు దోచుకోవచ్చు అన్న భావంతో ఏనాడు ఏ ఒక్క బోధ సమాజానికి తెలియపరచలేదండి. ఆయన నన్ను వెంబడిస్తున్న మీకు చాలా హింస పొందాలి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి అని వారికి చెప్పడమే కాదు, ఆయన ప్రాక్టీస్ ఆయన చేసి చూపించాడు సమాజానికి. ఆయన్ని వెంబడిస్తున్న వారికి చెప్పడమే కాదు, తన బ్రతుకులో చూపించి వెళ్ళాడు మనం నమ్మిన రక్షకుడు. ఆయన తదనంతరం అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముని సహాయము ప్రేరేపణతో ఈ పౌలు గారు అనుభవించి తాను తన ద్వారా బోధ విన్న తిమోతి గారికి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడండి పౌలు గారు. ఒక్కసారి మనం చూడగలిగితే, తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడాలండి. తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ 3వ అధ్యాయము 10వ వచనం, అయితే చెప్తున్నాడు చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తానండి. ఒక సేవకుడు తన దగ్గర నేర్చుకుంటున్న ఇంకొక సేవకుడికి చెప్తున్నాడు. ఆ సేవకుడే ఒక తిమోతికి అంటున్నాడు, నీవు నా బోధను, ఇదిగో నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తీసుకుని వాడవై నన్ను వెంబడించితివి అంటున్నాడు. చూడండి, తిమోతి గారు పౌలు గారిని ఎలా వెంబడిస్తున్నారట?
అమ్మ అర్థమవుతుందా మీ అందరికీ? తిమోతి గారట పౌలు గారిని ఎలా వెంబడిస్తున్నాడు, పౌలు గారితో ఎలా వెళుతున్నాడు, ఏం చూశాడు? అతను వెంట వెళితే ఏదో డబ్బులు దొరుకుతాయని వెళ్తున్నాడా? అతని దగ్గర ఉంటే తిండికి లోటు ఉంటుందని అన్న ఆలోచనతో ఆయన వెంట వెళుతున్నాడా? ఆయనతో వెళితే చాలా హ్యాపీగా ఉంటుంది, మా కుటుంబం మా బంధువులు అందరూ కూడా చాలా హ్యాపీగా బ్రతుకుతారన్న ఉద్దేశంతో వెళ్తున్నాడా? దేన్ని వెంబడిస్తున్నాడు ఆయన? ఒక సేవకుడిని ఎలా వెంబడిస్తున్నాడు చూడండి. ఇంకొక సేవకుడు ఎలా అంట, పౌలు గారు అంటున్నారు తిమోతి నన్ను నీవు వెంబడించడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నన్ను ఏం చూసి నువ్వు వెంబడిస్తున్నావో తెలుసా? నా దగ్గర పైసలు దొరుకుతాయేమో, నా దగ్గర ఏదో ఆశీర్వాదం దొరుకుతుందేమో, నా దగ్గర నాతో వస్తే అనేక జనాల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో నన్ను వెంబడించలేదు. కానీ నాలో ఉన్న క్యారెక్టర్ చూసావు, పౌలు గారిలో ఉన్న లక్షణాలు ఎలా తిమోతి గారికి చెప్తున్నాడు చూడండి. నా యొక్క బోధను చూసావు, నేను చెబుతున్న బోధ ఆత్మకు సంబంధించిందా లేకపోతే శరీరానికి సంబంధించిందా? ఈ బోధను నువ్వు పరిశీలించు. నేను చెప్పే బోధ ఎలాంటిది? పరలోకానికి చేర్చే బోధలో ఉన్నాడా పౌలు, లేదా శరీర సంబంధులుగా చేయడానికే పౌలు ఈ లోక సంబంధమైన బోధ చేస్తున్నాడని నా బోధను పసిగట్టావు నువ్వు. ఇదిగో నేను ఎలా ప్రవర్తిస్తున్నానో, మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటున్నానో, మీ దగ్గర లేని సమయంలో ఎలా బ్రతుకుతున్నానో, నా యొక్క ప్రవర్తన, నా అనువనువు, నేను నడుస్తున్న నడవడిక, నేను మాట్లాడుతున్న మాట తీరు, నాలో ఉన్న ఆలోచన, ప్రతి దానిని కూడా నువ్వు చూసావు. నా ఉద్దేశం అసలు ఏ ఉద్దేశంతో ప్రకటిస్తున్నాడు? చాలామంది ఉంటారండి, ఒక సంఘం ఉందనుకోండి, ఏదో ఉద్దేశం ఉంటుంది. ఏదో ఉద్దేశం లేకుండా సేవకుడు ఈరోజు సువార్త చేయగలండి? ఎవరు చేయలేరండి. ఏదో ఉద్దేశం ఉంటుంది. ఏ ఉద్దేశం అంటే వాళ్ళకి ఏదోటి కావాలి, ఒక కారు కానీ, లేకపోతే ఒక ఇల్లు కానీ, లేకపోతే ఒక స్థలం కానీ, లేకపోతే వాళ్ళకి డబ్బులు కానీ ఏదో కావాలి. దాన్ని ఎలా చెప్తారు సంఘానికి? నెమ్మదిగా వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటారు. ముందు వారి యొక్క ఆధీనంలో తీసుకుంటారు సంఘాన్ని, ముందు వారి ఆధీనంలో స్వాధీనపరుచుకుంటారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా వారి యొక్క మాటకి లోపరుచుకుంటారు. లోపరుచుకున్న తర్వాత నెమ్మదిగా ఇదిగో ఇది నేను చెయ్యాలంటే ఇది నాకు అవసరం అని అనగానే ఏం చేస్తూ ఉంటారు? మా పాస్టర్ గారి యొక్క ఉద్దేశం అర్థమైంది కాబట్టి పాస్టర్ గారికి ఇది కావాలి కనుక మేమందరం దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు పాస్టర్ గారికి చెయ్యాలి. ఇక్కడ ఎలా చెప్తున్నాడు చూడండి. నా ఉద్దేశాన్ని నేను నాలో ఉన్న ఉద్దేశం ఏంటో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. తెలుస్తుందండి. నీలో ఉన్న ఉద్దేశం, నాలో ఉన్న ఉద్దేశం ఎవరికైనా తెలుస్తుందా? నా ఉద్దేశాన్ని మీకు తెలియవు, మీ ఉద్దేశాలు నాకు తెలియవు. కానీ పౌలు గారిలో ఉన్న ఈ ఉద్దేశాన్ని తిమోతి ఎలా పసిగట్టగలిగాడు? ఆలోచించండి. మనం ఆలోచించగలమా? అసలు అతను ఏం చెప్తున్నాడో దాన్ని పసిగట్టలేని అంధకార పరిస్థితి కలిగి ఉంది ఈరోజు మన భక్తి జీవితానికి. అసలు నిలబడుతున్నవాడు ఏ ఉద్దేశంతో ప్రకటిస్తున్నాడు? నిలబడుతున్న వారు ఏ ఉద్దేశ ప్రకారంగా మా యొక్క ఆత్మలను పరలోకానికి నడిపించే ఉద్దేశంతో మా ఆత్మకు సంబంధించిన బోధ తెలియపరుస్తున్నారు? వారు ఏ ఉద్దేశ ప్రకారంగా మా ఆత్మలను నరకాగ్నికి దిగజార్చే బోధ, మమ్మల్ని నరకానికి త్రోసే బోధలో మమ్మల్ని నడిపిస్తున్నారో ఈ ఉద్దేశం మనకు రావాలి. ప్రియులు, నిలబడుతున్న ఏ ఒక్కరైనా వారి యొక్క ఉద్దేశం నా ఆత్మ రక్షణ నిమిత్తమైనా చెప్పేది, లేక తనలో ఉద్దేశం తన స్వలాభం నిమిత్తం ప్రకటిస్తున్నాడో ఈ ఉద్దేశాన్ని మనం కనిపెట్టాలి. ప్రియులు, అదే అంటున్నాడు, నా ఉద్దేశమును ఇదిగో నేను నమ్ముతున్న విశ్వాసం, నేను ఏమి నమ్ముతున్నాను? ఈ లోకంలో ఆస్తులు ఐశ్వర్యాలు వస్తాయన్న విశ్వాసంలో నేను నడిపిస్తున్నానా? లేక యేసుని ఎలా నమ్మాలో, యేసుని నమ్మితే వచ్చే లాభం ఏంటో, యేసు ద్వారా దేవుడు ఇస్తానన్న ఈ యొక్క నిత్య జీవితం ఏంటో అన్న విశ్వాసంలో నేను ఉన్నానా? ఎందుకు నమ్ముతున్నాను దేవుడిని అన్న విశ్వాసాన్ని నువ్వు చూసావు నాయన అంటున్నాడు. ఇదిగో నేను శాంతం కలిగి ఉన్నాను. మామూలు శాంతం కాదు, దీర్ఘశాంతం. ఈ లక్షణం ఎవరిదండి? ఈ లక్షణం ఎవరిది? సాక్షాత్తు దేవునిది. పిల్ల
మనుషులు ఎన్ని తప్పులు చేస్తున్నా, మనుషులు ఆయన మీదకి ఆయన్ని దూషిస్తున్నా, ఆయన మీదకి తిరగబడుతున్నా, దేవుడు ఎల్లప్పుడూ ఏం కలిగి ఉన్నాడంటే శాంతం కాదు, దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. అది పౌలు అంటున్నాడు, నేను నా యొక్క దీర్ఘశాంతమును, ఇదిగో నాకున్న ప్రేమ, నాకున్న ఓర్పు, నాకున్న ప్రేమ, నాకున్న ఓర్పు, సహనాన్ని ఒక పట్టణంలో జరిగిన పరిస్థితి నువ్వు చూసావు. కొన్ని పట్టణాలలో నాకు ఏ పరిస్థితి కలిగిందో ఆ పరిస్థితుల్లో వారి మీదకి నేను తిరగబడకుండా నాకున్న దీర్ఘశాంతాన్ని నువ్వు చూసావు, శాంతం కలిగి ఉన్నాను. వారి పట్ల నాకున్న ప్రేమను నువ్వు చూసావు. నేను ఓర్పు సహనాన్ని కలిగి ఏ ప్రాంతాలలో నేను ఉన్నానో అక్కడ పడ్డ హింసలన్నీ నువ్వు చూసి నన్ను ఏం చేస్తున్నావు? ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నావు? ఎదుగో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకుని నా వాడవై ఇదిగో నన్ను అప్పుడు వెంబడించేవాళ్ళని. చూడండి, మనం ఇప్పుడు వెంబడిస్తాం. మన అయ్యగారు మన గురించి ఏదన్నా తీపి మాటలు మాట్లాడారు అనుకోండి, మా అయ్యగారు చాలా మంచి వాళ్ళని ఏం చేస్తారు? వెనక వెళ్ళిపోతారు. మా అయ్యగారి కంటే గొప్ప వాళ్ళు లేరు అనుకుంటారు. అయ్యగారిలో ఈ క్యారెక్టర్ చూడగలుగుతున్నాము? చెబుతున్న బోధక సేవక సమూహంలో ఈ క్యారెక్టర్ ఏమైనా చూడగలుగుతున్నాము? ఎవరు చూశారు? ఒక తిమోతి ఒక పౌలు లాంటి గొప్ప సేవకుడిలో చూశాడంటే యేసుక్రీస్తు తదనంతరం అంత గొప్పగా బ్రతికిన వాడు పౌలు తప్ప ఇంకెవరు లేరు. అలాంటి సేవకుడులో ఈ లక్షణాలు చూసి నన్ను వెంబడించేవు తిమోతి అంటున్నాడు. ఊరికే వెంబడించలేదట తిమోతి, ఊరికే వెంబడించలేదండి పౌలు గారిని. పౌలు గారి యేసు ప్రభు తర్వాత అంత గొప్పగా సేవ చేసిన వాడు ఈ రోజు ఎవరన్నా బ్రతికారనుకోండి, అతనిలో ఇవేమి చూడకుండా మనం వెంబడిస్తామా? చూసి వెంబడిస్తామా? చూడకుండానే వెంబడించగలం. ఎందుకని? యేసు ప్రభు తర్వాత అంత గొప్పగా బ్రతికిన వాడుల్లో మనం ఏమన్నా లోటుపాట్లు ఏమైనా చూడగలమా అంటాం మనం. కానీ పౌలు గారిలో ఎన్ని లోటుపాట్లు చూస్తున్నాడండి ఈయన. ఇవన్నీ చూశాడు. ఇవన్నిటికి తగ్గట్టుగా, వాక్యానికి తగ్గట్టుగా ఈ పౌలు గారు బోధ చేస్తున్న బోధ విధానం చూశాడంట. పౌలు యొక్క ఉద్దేశం చూశాడంట. పౌలు కొన్న విశ్వాసం ఏంటి? యేసు దేవుడు కుమారుడని, తండ్రి ఒక్కడే అని, పరలోకానికి మనం వెళ్ళాలి అని, పరలోకంలో నిత్య జీవితం దొరుకుతుందన్న విశ్వాసంలో ఉన్నాడా? ఈ విశ్వాసాన్ని చూశాడంట. ఆయనకున్న ఓర్పు చూశాడంట. ఆయనకున్న దీర్ఘశాంతాన్ని చూశాడంట. ఆయనకున్న ప్రేమ చూశాడంట. ఇంకా కాదు, ఏ పట్టణాలలో ఏ బాధలు కలిగినాయో అవన్నీ చూశాడు. అప్పుడు నన్ను వెంబడించావు అంటున్నాడు. అప్పుడు నన్ను వెంబడించావు అంటున్నాడు. అంటే మనం ఏం చూడాలని చెప్తుంది బైబిల్? మనం ఏం చూడాలి మరి? అంటే యేసు ప్రభుని ధరించిన వారికి, యేసు ప్రభుని వెంబడించిన వారికి కష్టాలు ఉన్నాయని చెప్తుందా లేదా? ఇక్కడ యేసు ప్రభు నమ్మిన వారికి హింసలు ఉన్నాయని చెప్తుందా లేదా? యేసు ప్రభు నమ్మిన వారికి బాధలు ఉన్నాయని చెప్తుందా? సంతోషం ఉందని చెప్తుందా? బాధ ఉంది. ఎలాంటి బాధ? ఎలాంటి బాధపడాలి మరి? యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఎలాంటి బాధపడాలి? మనం అప్పులు తీసుకుంటామండి మన కోసం. అప్పులో వచ్చి తిడుతూ ఉంటారు. యేసు ప్రభు నమ్ముకున్నాం మనం అని మనం తిట్టాడు కాబట్టి మనం యేసు ప్రభు నమ్ముకున్నందుకు నేను నాకు చాలా బాధలు ఉన్నాయని అంటాం. తీసుకున్నది అప్పు ఎవరి కోసం? మన కోసం. బాధ ఎవరి మీద పెట్టాము? ఇప్పుడు ప్రభు కొరకు నేను బాధపడుతున్నాను. ఒక అప్పైన ఒక వివాహం చేసుకున్నా ఆ వివాహంలో భర్త భార్య మధ్య సాంగత్యం సన్నిహితం లేకపోయింది అనుకోండి, అనురాగం ప్రేమ లేకపోయింది అనుకోండి, గొడవ జరుగుతుంది అనుకోండి, యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఇదిగో మా కూతురు కానీ మా కొడుకు కానీ చాలా బాధపడుతున్నారు. అంటే ఎక్కడ తీసుకొచ్చేసారు వీళ్ళు? అంటే ఏమనుకుంటారు? యేసు ప్రభు నమ్ముకుంటే లోక సంబంధమైన కష్టాలు మనం అనుభవించామనుకో, ఎవరి కొరకు కష్టపడ్డాము? శ్రమలన్నీ ప్రభు కొరకు అంటున్నారు. ఇది బైబిల్ అలా చెప్పలేదండి. బైబిల్ చెప్పిన నీతి వేరు, మనం అనుకుంటున్న నీతి వేరు. మనుషుల యొక్క నీతి వేరు, దేవుడి యొక్క నీతి వేరు. కాబట్టి దేవుడు ఎలా హింస పొందాలో చెప్పాడు. ఎలా హింస పొందాలో, ఎలాంటి భక్తి కలిగి మనం హింస పొందాలో, ఎవరు ఎందుకు పొందాలో చెప్తున్నాడే తప్ప మనకు మనం చేసుకుని మన కష్టాలు పడ్డాం, బాధలు పడ్డాం, నిందలు పడిపోతున్నాం, వేదనలు పడిపోతున్నాం, శ్రమలు వచ్చేసినాయి, కష్టాలు వచ్చినాయి మనం అనుకుంటాం. కానీ వాక్యానుసారమైన భక్తి, వాక్యానుసారమైన హింస ఎలాంటిది అని మనం ఆలోచిస్తే ఒక్కసారి కింద చెప్పాడు. ఒక్కసారి కంటిన్యూ చేయను అన్నమాట. 11 అంతియొకయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను
హింస అని పదానికి అర్థాలు చాలా ఉంటాయండి. హింస హేళన చేస్తూ ఉంటారు. మాటల ద్వారా హింస పెట్టేవాళ్ళు ఉన్నారు, చేతలతో హింస పెట్టేవాళ్ళు ఉన్నారు. సూటిపోతూ గుచ్చి మాట్లాడుతున్నప్పుడు మనకి ఏం కలుగుతూ ఉంటుంది? నొప్పి కలుగుతూ ఉంటుంది, బాధలు, హింస పడుతూ ఉంటాం. ఒరే నా భర్త వల్ల నా భర్త హింసిస్తున్నాడు అంటాం. కొడుతున్నాడనా? కాదు. ఎందుకు? ఎలా హింస పడుతుంది ఆవిడ? మాటల ద్వారా, సూటిపోటి మాటల ద్వారా హింస పుట్టిస్తున్నాడు తన భార్యకి. తన భర్తకి సూటిపోటి మాటల ద్వారా కొట్టకపోయినా మాటే మనిషిని హింసిస్తూ ఉంటుందండి. మాట బాధ పెడుతూ ఉంటుంది. అదంట పౌలు గారికి చేతల ద్వారా జరిగినాయంట, మాటల ద్వారా కూడా జరుగుతున్నాయంట పౌలు గారికి. చెప్పొచ్చేవాళ్ళేరా, అబద్ధాన్ని ప్రకటిస్తున్నావు, ఇప్పుడు వరకు నమ్మో క్రైస్తవుని కొట్టావు, వాళ్ళందరినీ చంపేవు, శరసాలు బంధించావు. కానీ ఇప్పుడు వచ్చి యేసుప్రభుని నమ్ముకున్నందుకు నువ్వేమంటున్నప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటే రక్షణ లేదంటున్నావు, చెప్పేసేవులే అన్నట్టుగా సూటిపోటి మాటలతో హింసిస్తున్నారంటే. అలాంటి హింసలు భరించాడంట పౌలు గారు. హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడివై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఇదిగా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని ఆలోచించుకునే వారందరికీ ఏముంటుందంటున్నాడు? హింస కలుగుతుంది. ఎప్పుడట? క్రీస్తు యేసునందు ఉంటూ క్రీస్తు యేసునందు సద్భక్తి అంటున్నాడు. అంటే వాక్య సంబంధమైన భక్తిని కలిగి ఉండి నేను వాక్య సంబంధంగా నేను బ్రతకాలి, ఎన్ని కష్టాలైనా బాధలైనా అనుభవించాలని ఆలోచనతో ఉన్న వారికి ఏం కలుగుతుందంట? హింస అంటారు. మరి ఇప్పుడు ఏ హింస పొందుతున్నాం మనం చెప్పండి? ఇలాంటి హింస ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న వారుగా ఉంటున్న మనం ఏమన్నా పొందగలుగుతున్నామా? లేకపోతే మనకు సంబంధించిన వాటిని బట్టి హింస పొందుతున్నామంటే మనకు సంబంధించిన వాటినే మనకు వచ్చే వాటిని బట్టే మనం హింస పొందుతున్నాం తప్ప యేసు ప్రభువునందు ఉండి సద్భక్తి కలిగి, వాక్య సంబంధమైన భక్తి కలిగి, క్రీస్తులానే బ్రతకాలని అనుకుని నేను బాధను అనుభవించాలనుకునే వారు ఎంతమంది ఉన్నారంటే లేరండి. ఎందుకని? ప్రభువు నమ్ముకుంటే ఏమిస్తానన్నాడు? ప్రభు శాంతి ఇస్తానన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే మీకు ఏం దొరుకుతుంది అన్నారు చాలా మంది? ఒకనాడు శాంతి దొరుకుతుంది, సమాధానం ఆయన ఇస్తాడు. అంటే శాంతి సమాధానం ఉంటే ఏముండదు? హింసలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ లేరు అని వారు అనుకుంటున్నారు వారి చదువుతిని బట్టి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలిసింది? ఒక్కసారి యేసు ప్రభు గారు మాట్లాడిన మాట యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఏమిచ్చి వెళ్ళాడంట యేసు ప్రభువులు? అమ్మా ఏమిచ్చే వెళ్ళాడంటున్నాడు ఆయన? శాంతి అనే మాట కింద ఫుట్నోట్లో ఒక మాట ఉంటుందండి చూడండి. సమాధానమును మీకు అనుగ్రహించి నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాను చూడండి. అంటే ఏమిచ్చాట? అంటే ప్రజలందరికీ, ఆయన్ని వెంబడిస్తున్న ప్రజలందరికీ ఏమిచ్చి వెళ్ళాడంట యేసు ప్రభు? సమాధానాన్ని ఇచ్చాడు, శాంతినిచ్చి ఆయన వెళ్ళిపోయాడంట. అంటే మనకి ఇంకా బాధలు ఉంటాయా? ఇప్పుడు మనకి కష్టాలు ఉంటాయా? మనకి శ్రమలు ఉంటాయా? శ్రమలు లేవని చెప్తుంది భిన్నమైన సువార్త చెప్పే బోధక సమూహం. శ్రమలు ఉన్నాయని చెప్తుంది సత్య సంబంధమైన బోధ చేసేవాడు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళ్తున్నాను, శాంతిని మీకు ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను పరలోకానికి. అంటే సమాజం ఏ ఉద్దేశంలో ఆలోచించిందంటే శాంతి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇంకొక దేశానికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో మేము శాంతినే కోరుచున్నాము, మాకు యుద్ధం వద్దు అన్నారనుకో, ఏం చేస్తుంది అప్పుడు రెండు దేశాల వారు?
రెండు దేశాల్లో ఉన్న పెద్దలు కూర్చుని యుద్ధం వద్దు, శాంతిని కోరుతున్నారు కాబట్టి మనం యుద్ధానికి వెళ్ళకూడదు అని యుద్ధంలో చంపడం కానీ వాళ్ళని చెరపట్టి వారి దేశాన్ని తీసుకుపోవడం కానీ ఏం జరగదు. ఏముంటుంది? శాంతి. రక్తపాతం అనేది లేకుండా వారు అన్నదమ్ములుగా కలిసి ఉండడానికి సిద్ధపడుతూ ఉంటారు. ప్రభు ఏమంటారు ఇప్పుడు అంటే లోకంలో ఉన్న నీతిని ఎక్కడ తీసుకొచ్చిందంటే ఈరోజు సాతాను బైబిల్లోకి తీసుకొచ్చి ఏమంటుందంటే యేసుప్రభు ఏమిస్తానండి మీకు శాంతి ఇస్తానన్నాడు, సమాధానం. అంటే మీకు ఏమి లేవు ఇప్పుడు? కష్టాలు కానీ, బాధలు కానీ, శ్రమలు కానీ, నిందలు కానీ ఏమీ లేవు. ఏమిచ్చాడు మరి? శాంతి. అంటే యేసు ప్రభువుని నమ్మకంగా నువ్వు నమ్మకపోయే వరకు నీకు ఏముండదు. ఇప్పుడు కష్టాలు ఉంటాయి. యేసు ప్రభువుని నమ్మేవనుకో ఆదివారం చర్చకు వచ్చేసి చెప్పవలసిన సందా ఇచ్చేసి నువ్వు వచ్చిన దర్శనం గురించి మాట్లాడి దేవుడిని కళ్ళకు వచ్చి చెప్పిన మాటలన్నీ నువ్వు ప్రకటించి ఇంటి దగ్గర నీకు మేలు జరిగితే కూటం పెట్టి నీ పిల్లలందరినీ ప్రార్థనలోకి తీసుకొచ్చావనుకో నీకేముండదు. ఇప్పుడు శాంతి ఉంటుంది. నువ్వు చర్చికి రాకుండా దేవుడి మాటలు వినకుండా ఇంటికాడ కూటం పెట్టకుండా చందా ఇవ్వకుండా నువ్వు ఉన్నావనుకో నీకేముంటుంది. ఇప్పుడు కష్టాలు వస్తాయి అనే ఉద్దేశంతో చెప్పింది. కింద ప్రభు ఏమంటారు చూడండి, శాంతి అంటే సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఇప్పుడు చెప్పినట్టు చూడండి, నా శాంతినే. ఈ మాట చాలా మనం మనసులో పెట్టుకోవాలి. నా శాంతినే అంటే నాకున్న సమాధానాన్ని మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. ఏంటి మళ్ళీ ఏమంటున్నాడండి? నా శాంతిని అంటున్నాడు. ఇక్కడ యేసుప్రభు గారు అంటున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. నా శాంతిని. యేసుప్రభు గారికి సమాధానం ఉందండి భూమి మీద బ్రతికున్నంత కాలంలో? యేసుప్రభు గారి శాంతి ఉందా? యేసుప్రభు గారి సమాధానం ఉందా? తన జీవితంలో శాంతి సమాధానాలు ఉన్నాయంటే మనుషులు ఏమన్నారు? మాటలతో హింసించారు, చేతలతో ఆయన్ని రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు. అనేక మాటలు, పలు మాటలు, బాధించే మాటలన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మనసు ఎంత నొచ్చుకుని ఉంటుందండి. ఆయనకి ఎలా శాంతి ఉందా? వారు మాట్లాడుతున్న మాటల్లో కానీ, వారు చేసిన క్రియల్లో కానీ, వారు ఆయనకి ఎదురుగా ఎన్నో గొప్ప మాటలు వాళ్ళకి ప్రకటించడానికి వెళ్తుంటే ఆయన రావద్దు అని చాలా మంది ఆయన్ని దూరం చేశారు. వాళ్ళందరూ కూడా తన కుటుంబం వారే ఆయన్ని కాదన్నారు. తన రక్త సంబంధికులు ఆయన్ని తృణీకరించారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నా శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. మరి ఆయనకి ఉన్న శాంతి ఏంటి? ఆయనకు ఉన్న సమాధానం ఏంటి అని ఒక్కసారి కింద మనం చదవండి. చెప్తున్నాడు చూడండి, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. ఇప్పుడు చెప్తాడు చూడండి, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఏం చేయొద్దు అంటున్నాడు? మీ హృదయాలను కలవరంతో ఉంటాయి మీ హృదయాలు. కాబట్టి మీరు ఏం చేయకూడదు? కలవరపడవద్దు. మీరు ఎవరికి భయపడకండి. అంటే కలవరం అనేది ఎప్పుడు వస్తుంది? ఎవరో ఒకరు మన మీద అంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా దూషించారనుకో, అప్పుడు హృదయాల్లో ఏముండకూడదు? అప్పుడు కలవరం ఉండకూడదు. వారిని నిందించినా, బాధించినా, బాధ పెట్టినా, హింస పెట్టినా నువ్వేం కలిగి ఉండాలి? వారితో సమాధానం. అందుకే అన్నాడు, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని యేసు ప్రభువు ఏమో చెప్పాడు. అంటే ఎవరైనా మనల్ని తిట్టడానికైనా, కొట్టడానికైనా, చీయంటున్నా, మనల్ని గొడవలతో మనల్ని సతమత పెడుతున్నా, వారి మధ్య మనకు ఉన్నది ఏంటి? ఎలా ఉండాలి? వారి మధ్య మనకి సమాధానం కలిగి ఉండాలి. అనుకుంటే దేవా నీకు వందనాలు నాయన, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలంటున్నా. అంటే ప్రభు ఇచ్చిన శాంతి ఏంటి? అంటే హృదయం కలవరపడేంతగా నీకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా నువ్వేం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. ఎలా? ప్రభువుకు ఉన్నట్టుగా. ప్రభువుకి ఏమైతే ఉన్నాయో అవి మనకి ఇచ్చేటాడంట. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారికి, యేసుక్రీస్తుని నమ్ముతున్న వారికి ప్రభు తన శాంతిని ఇచ్చాడంట. తనకున్న శాంతి ఏంటి? ఆయన బతుకున్న కాలంలో ఎలాంటి విధానం కలిగి ఉన్నాడో ఒక్కసారి ఎబ్రీ పత్రిక చూడండి. చాలా సందర్భాల్లో మనం విన్నాము. ఎబ్రీ పత్రిక, క్షమించండి, ఒకసారి తిమోతి పత్రిక వెళ్దామండి. పౌలు గారు, ఇది అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడతారండి. క్షమించండి, పేతురు పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు
మొదటి పత్రిక రాస్తూ సంఘానికి 3వ అధ్యాయము 17 వచనం మనం ఎలా కష్టపడాలో చెప్తున్నాడండి ఇక్కడ. 3వ అధ్యాయం 17 వచనం చెప్తాడు, దేవుని చిత్తము అలాగున్న ఎడల మేలు చేసి ఆ కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే మంచిది. ఏం చేసి శ్రమ పడకూడదు అంటున్నాడు ఆయన? కీడు చేసి శ్రమ పడకండి, మేలు చేసి శ్రమ పడకండి. అంటే చాలా మంది మనం యేసుప్రభువుని నమ్ముకున్నా, మనం వాడి అవతల వాడి కీడు చేసి నేను శ్రమలు పొందుకున్నానండి, అది అప్పమాలా తిడతా ఉన్నాడండి అంటాం మనం. వాడు అత్తమాలన్నా తిడతాడండి. వాడిని మనం ఏదో అంటేనే కదా వాడు తిడతా ఉంటాడు, మనం అనుకుంటా తిడతాడు. వాడిని ఏదో మనం నోటి వెంట వెళ్తే వాడికి బాధ కలిగి వాడు మనం తిడతాడు తప్ప ప్రతి చిన్న విషయానికి తిట్టాడు కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నావు అంటే యేసుప్రభువుని నమ్ముకున్నందుకు నాకు చాలా శ్రమ వచ్చేసింది అంటున్నావు. ఇక్కడేమంటున్నాడు? కీడు చేసి అవతలి వాడికి నువ్వు కీడు చేసి నువ్వు శ్రమ పడడం కంటే అవతలి వానికి నువ్వు మేలు చేసి శ్రమ పడడమే బహు మంచిది అంటున్నాడు. అంటే నీకు మంచిది ఏంటంటే మేలు చేసి శ్రమ పడు. అలా ఎవరు పడ్డారండి? అలా ఎవరు పడ్డారు? అలా ఎవరు పడ్డారు? ఇదే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారికి హింస. వాక్య సంబంధమైన భక్తిని కలిగిన వారు మేలు చేసి శ్రమ పడతారు. వాక్య సంబంధమైన భక్తి లేని వారు కీడు చేసి శ్రమ పడుతూ ఉంటారు. మనం ఏ భక్తిలో ఉన్నామని? ఏ భక్తిలో ఉన్నాం? క్రీస్తు నందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు అంటున్నాడు. మనం క్రీస్తు నందు ఉండి శ్రమ పడుతున్నామా, లేక క్రీస్తు నందు పక్కకు వెళ్ళి మన అంటే మనిషి ఆలోచన ప్రకారంగా మనం ప్రవర్తించుకుంటూ మన ఆలోచనలతో శ్రమ పడుతుంటున్నామంటే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా క్రీస్తుని నమ్మిన మనకున్న ఆశలను బట్టే, మనకున్న ఆశలతో మనకున్న ఆలోచనలతో తోటి వారిని తిడుతూ, తోటి వారిని కొడుతూ, తోటి వారిని సూటిపోటు మాటలు అంటూ కీడు చేసి శ్రమ పడుతున్నామా తప్ప మేలు చేసి మనం శ్రమ అనుభవించట్లేదు. ఆలోచించండి ఒకసారి, ఎలా ఉంది మన భక్తి విధానం? మన బ్రతుకు, మన భక్తి విధానం వాక్యానుసారంగా ఉండాలి అంటున్నాడు. వాక్యానుసారంగా వాక్య సంబంధమైన భక్తి మనం కలిగి ఉండాలంటున్నాడు. ఒకనాడు కొర్నేలి అని ఒక ఆయన తెలుసు. కొర్నేలి అనే ఆయన ఎలాంటి భక్తి కలిగి ఉన్నాడు? దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నాడట, ప్రార్థనలు చేస్తున్నాడంట, ప్రజలందరికీ దాన ధర్మాలు చేస్తున్నాడట. ఆ భక్తి సరిపోతుందా? ఆ భక్తితో ఉంటే కొర్నేలి పరలోకానికి వెళ్ళగలడా? అది సత్సంబంధమైన భక్తి. క్రీస్తు నందుండి సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింస పొందుతారు అంటున్నాడు కదా. క్రీస్తు నందుండి సద్భక్తితో ఆయా భక్తిని కొనసాగిస్తున్నాడంటే లేదు. ఎందుకని? మూలం ప్రజలకి దేవునికి మధ్యవర్తి అని యేసుక్రీస్తుని ఆయనకి తెలియదు, యేసుక్రీస్తు వారి గురించి. కాబట్టి ఏం చేశాడు ఆయన? దేవుడు పేతురు గారిని కబురంపి ఆయనకు సువార్త ప్రకటించాడు. ఎందుకని? ఆ భక్తి సరిపోదా? మరి దాన ధర్మాలు ఈరోజు చాలా మంది చేస్తున్నారు. లేనివాడికి అన్నం పెడుతున్నారు, లేనివాడికి అప్పుని చేసుకుంటున్నాడు. చాలా మంది ఎవరన్నా అనారోగ్యం పాలైపోయారు అనుకోండి, మంచాల మీద ఉన్నారు అనుకోండి, వాళ్ళకి వెళ్ళి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంది చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాడంట ఆయన, భయభక్తులు కలిగి ఉన్నాడంట. అంటే భయము భక్తి కలిగి ప్రార్థన చేసి దాన ధర్మాలు చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం పుణ్యలోకాలకి. పుణ్యం చేస్తున్నాం కనుక పుణ్యలోకానికి వెళ్ళిపోతున్నాం అని లోకము తన నీతిని బట్టి ప్రవర్తిస్తుంది. ఒకనాడు లోకపు నీతిని బట్టి ఒకనాడు కొన్నేళ్ళు ఉన్నాడు. కానీ ఆ నీతి సరిపోతుందా? ఆ నీతి సరిపోదు కనుకనే ఆ కొన్నేళ్ళ దగ్గరికి పేతురు గారిని, అపోస్తుడైన పేతురు గారిని దేవుడు పంపించాడు. ఆ నీతి సరిపోదు నాయన. లోకం అనుకుంటుంది ఈ రోజు కూడా లోకం అనుకుంటుంది. క్రైస్తవుడు కూడా ఇదే నీతిలో బ్రతుకుతున్నాడు. మనం కూడా అదే నీతి. కానీ ఏ నీతిలో ఉండాలంటున్నాడు ఆయన? క్రీస్తు నందు ఉండి సద్భక్తి కలిగి నువ్వు బ్రతకాలి యేసుక్రీస్తులా, నేను జీవించాలి యేసుక్రీస్తులా, నేను క్రీస్తు లాంటి వాడిగా నేను క్రీస్తుని ధరించుకుని నేను బ్రతికితే నాకు హింస కలుగుతుంది. అప్పుడు నేను మేలు చేసి నేను చెప్తున్నట్టుగా అదండి భక్తి అంటే. ఈరోజు భక్తికి ఉన్న నిర్వచనాన్ని పక్కన పెట్టి ఇదిగో ఆనాడున్న వారిలా
ఈనాడు అదే ప్రవర్తిస్తున్నాడు, అది సరిపోతుంటాడు. కానీ క్రీస్తు వారి కొరకు ఏం మాట్లాడుతున్నాడు? ఒక్కసారి 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడిను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అంటున్నాడండి. ఏం చేయాలంట? యేసుప్రభు అట శరీరమందు శ్రమ పడ్డాడు. మరి శాంతి అన్నాడు ఆయన. యోహాను సువార్తలో శాంతిని మీకు ఇస్తానంటున్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభు గారు కూడా తిరిగిన ఆయన, యేసు ప్రభు గారు కూడా తిరిగిన ఆయన, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడ వస్తానని అన్న పేతురు, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏ పేతురు ద్వారానైతే సంఘాన్ని స్థాపించాలనుకున్నాడో ఆ సంఘ మూలమైన ఆ పేతురు గారు అంటున్నారు, యేసు ప్రభు శరీరమందు శ్రమ పడ్డాడు. ఎలా ఎలా? ఊరికనే ప్రతి ఒక్కరిని తిట్టాడు ఆయన. ఊరికనే ప్రతి ఒక్కరిని లోపల చెడు అభిప్రాయం కలిగి ఉన్నాడు ఆయన. ఊరికనే ప్రతి ఒక్కరితో గొడవలకి కయ్యలకి వెళ్ళాడంటే ఊరికే వెళ్ళలేదు ఆయన. ఆయన సద్భక్తితో బ్రతుకుతున్నాడు. ఆయన దేవుని ఆలోచనల ప్రకారం బ్రతకడానికి సిద్ధపడుతూ ఉంటే ఏం చేశారు వాళ్ళే? ఊరికే ప్రభువుని శ్రమ పెట్టారు, ప్రభువుని హింసించారు, ప్రభువుని బాధ పెట్టారు. ఆ ప్రభుకి ఏముంది? సమాధానం కలిగి ఉంటే సమాధానం మనం కలిగి ఉండాలి. వారు అంటున్నారు కనుక వారి మీద పడి మాట్లాడలేదైనా, వారు తిడుతున్నారు కనుక వారి మీద పడి తిట్టలేదైనా, వారు కొట్టేది కనుక రాళ్లతో కొట్టడానికి సిద్ధపడుతున్నారు కనుక కొరడాలతో కొట్టడానికి సిద్ధపడ్డారు కనుక వారిని నేను కొట్టాలన్న ఆలోచన లేదు. ఆయన సమాధానాన్ని కోరుకున్నాడు. ఆయన అంటే సమాధానానికి కర్త అందుకే అంటున్నాడు యెషయా గ్రంథంలో, మనకు శిశువు పుడతాడు కదా, ఆ శిశువుని పుట్టించి ఆ తండ్రి ఎలాంటి వాడు అనుకుంటున్నారు? బలవంతుడైన దేవుడు. యేసుక్రీస్తు కాదండి ఈ మాటలు. తండ్రి అయిన దేవుడికి బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఇంకొక మాట ఉంటుందండి, అన్నీ చెప్పి ఆయన తన కుమారుడికి ఏ పేరు పెడతారనుకుంటున్నారు? సమాధానకర్త అని పేరు పెడతారు. అంటే యేసుక్రీస్తుకి దేవుడు పెట్టిన పేరు ఏంటనుకుంటున్నారు? సమాధానకర్త. ఎవరు పెట్టారు? బలవంతుడైన దేవుడు పెట్టిన పేరు, నిత్యుడగు తండ్రి పెట్టిన పేరు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు 9 యేసుప్రభు అండి. ఇవన్నీ కూడా యేసుప్రభుకి ఎన్ని ఉన్నాయి? నిత్యుడగు తండ్రి, కేవలం బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, ఇవన్నీ ఆశ్చర్యకరుడు. ఇవన్నీ కూడా ఎవరికి? యేసుప్రభుకి. ఇలాంటివి ఉన్న ఆయన సమాధానకర్త, అధిపతి అంటారు. అది కూడా వాక్యానుసారమైన బోధ కదండి. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమ పడును గనుక మీరు, ఎవరికి చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడండి. అమ్మా ఏదో వచ్చాము వెళ్ళిపోయాం అన్నట్టుగా మనం ఉండకూడదండి. వచ్చాము వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉండకూడదు. మనం బ్రతకాలని చెప్తున్న మాటలు ఇవన్నీ. ఎవరన్నా మనం తిట్టాడు అనుకోండి, ఎవరన్నా మనం కుట్టారనుకోండి, ఎవరన్నా తమ హృదయాలు ఏదో తప్పుడు ఆలోచనలు పెట్టుకున్నారనుకోండి, మనం వాటి గురించి బాధపడకూడదు. ఎందుకని? సమాధానం కలిగి ఉండాలి. ఏదో రోజు తన తప్పును తెలుసుకుని యేసు ప్రభు దగ్గరికి రావాలన్న ఆలోచనతో మనం ఏముండాలి? సమాధానపరచాలి మనం అందరం కూడా. అంటే మనం రేగిపోయి ఇంకొకడు రేగిపోయాడు అనుకో, గొడవ సర్దుమనుకుందండి, సర్దుమనకదని చెప్పాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉంటే. మనం మౌనంగా ఉన్నామనుకో ఏ గొడవలు జరగవు. వాడు ఏదో అన్నాడని ఇంకొకటి దగ్గరికి చెప్పి, వాడు ఏదో తిట్టాడని ఇంకొకరితో చెప్పి, వాడు ఏదో అన్నాడని ఇంకొకరితో చెప్పానుకో, ఈ గొడవ ఏమవుతుంది? చాలా పెద్ద గొడవ అవుతుందండి. కాపురాలు వెళ్ళిపోతాయి, బంధుత్వం చెడిపోతుంది, రక్త సంబంధం చెడిపోతుంది, కుటుంబాలే చిన్నాభిన్నం అయిపోతాయి, తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎవరికి అత్తుబుద్ధులు ఉండవు. ప్రభు అది చేశాడా? ఒకవేళ ప్రభు అదే చేశాడనుకోండి, ఏం జరిగినప్పుడు? ఈ మాటలు చెప్పడైనా, ఈ మాటల సంఘాన్ని చెప్పడు, ఈ మాటల సంఘ ఐక్యత కొరకు చెప్పడం, ఇవన్నీ కూడా ఈ మాటల సంఘం బలపడాలని మాటలు చెప్తున్నాడు తప్ప విడిపోవాలన్న మాటలు ఎక్కడ కూడా చెప్పట్లేదు. అందుకే నా శాంతిని ఇస్తున్నాను మీకు, నా శాంతిని నేను పడ్డాను. శ్రమలు ఉంటాయి అందరికీ, కష్టాలు ఉంటాయి అందరికీ. ఎందుకని? నేను పడ్డాను కనుక. శ్రమ లేదంటే పరలోకం లేదయ్యా. మనం అనేక శ్రమలు అనుభవించి ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని రాజ్యంలో కూర్చోవాలంటే శ్రమలు అనుభవించాలి. శరీరంతో శ్రమ, మన కుటుంబంతో శ్రమ, భార్యతో శ్రమ, భర్తతో శ్రమ, తల్లిదండ్రులతో శ్రమ, అన్నదమ్ములతో శ్రమ, మన చుట్టూ ఉన్న వారితో అందరితో శ్రమ. సీటుపడి మాట్లాడుతూ ఉంటారు. చాలా చెప్పేసేవాళ్ళు ఎలా అన్న మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఏం చేయాలి? సమాధానం అనుకోని
ప్రభు అదే చేశాడంటే మనకు అది ఇచ్చాడట, మనకు అది ఇచ్చాడట. అదే కదండి అన్నాడు యోహాను సువార్తలో, నా శాంతినే మీకు ఇచ్చాను. ఎవరికి? అపోస్తులకి. అపోస్తులు 12 మందికి. ఆయన కూడా తిరిగిన వారికంటే మరి ఆయన్ని కూడా నమ్మేవా? యేసుప్రభుని మనం కూడా నమ్మేవా? వాళ్ళే నమ్మారా? మనం నమ్మాం. అంటే మనకు కూడా ఏమి ఇచ్చాడైనా? సమాధానం. సమాధానం అంటే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ, హింస పొందే వారందరూ ఏం కలిగి ఉండాలి? సమాధానం. అంటే కష్టాలు ఉన్నాయా మనకి? శ్రమలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? నిందలు ఉన్నాయా? అవమానాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎలా పడాలి ఈ బాధలు, హింసలు, నిందలు ఎలా పడాలి? ఒక్కసారి కింద కంటిన్యూ చేద్దామండి. ఒకసారి శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోడి ఇక ఏమీ లేక ఉండాలి అంటున్నాడు. అంటే ఎవరి ఇష్టానుసారంగా నడవాలంట? దేవుని ఇష్టానుసారంగా. యేసు ప్రభు ఎవరి ఇష్టానుసారంగా నడిచాడు? దేవుని ఇష్టానుసారంగా. అపోస్తులు ఎవరి ఇష్టానుసారంగా నడిచారు? దేవుని ఇష్టానుసారంగా. అంటే యేసు నందు వారు సద్భక్తి కలిగి బ్రతకాలనుకున్నారు, వారు పడ్డారు బాధల హింసలు. అందుకే పౌలు అంటున్నాడు, నాకు ఈ కోనియా పట్టణంలో శ్రమలు పడ్డాను, లుస్త్రా పట్టణంలో శ్రమలు పడ్డాను, అంతియోకయలో శ్రమలు పడ్డాను. మామూలు శ్రమలు కాదండి. నేను చచ్చిపోయాను అనుకుని నన్ను ఊరంతలకి ఈడ్చుకుని తీసుకెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు అనుకుని. అంటే ప్రాణాలతో చెలగాటం ఆడారు. ప్రాణాలు పోయేటట్లుగా నేను శ్రమ అనిపించి సమాధానం కలిగి ఉన్నాను తప్ప వాడిని శపించాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడి ఇల్లంతా బూడిదైపోవాలన్నా మనలా మాట్లాడలేదంట పౌలు. ఆ బాధలన్నీ నువ్వు చూసే కదా ఆయన. నేను సమాధానాన్ని కలిగి ఉన్నాను. బాధల్లో కూడా సమాధానం కలిగి ఉన్నప్పుడు నువ్వు కూడా వెంబడించాలనుకున్నప్పుడు నువ్వు ఇది చూసావు, నన్ను వెంబడించావు. కాబట్టి మనలాంటి వారికి యేసునందు మనం అందరూ యేసుక్రీస్తునందు మనం ఉన్నాము కనుక ఆ యేసునందు ఉన్న మన అందరం కూడా సద్భక్తి కలిగి ఉండాలి. సత్య సంబంధమైన భక్తి కలిగి క్రీస్తులా బ్రతకాలని అనుకుంటే మనకి శ్రమలు, హింసలు, బాధలు, కష్టాలు, వేదనలు ఇవన్నీ వస్తాయి. ఇలాంటి శ్రమ పొందితే మనకి బహు మంచిది అంటున్నాడు అని కింద ఒక మాట చెప్తాడండి. ఒక్కసారి 12వ వచనం చూడండి. 12వ వచనం మనకి శ్రమలు ఉన్నాయో లేదో చెప్తున్నాడు ఇక్కడ. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. మనకేమొస్తుందట? అగ్ని వంటి మహాశ్రమలు అంటున్నాడంటే. అగ్ని వంటి మహాశ్రమలు ఎలాంటివి? ఏవై? నీతిగా బతుకుతూ ఉంటామండి, ఏదో అనాలనుకుంటాడు పక్కోడు, అది ఏ శ్రమ అనుకుంటున్నారు? అగ్ని వంటి మహాశ్రమ. తట్టుకోలేనప్పుడు మనం ఏం భరించాలి? లోపల రగిలిపోతూ ఉంటుంది. కానీ క్రీస్తు మాట మనకు గుర్తొచ్చి ఏం చేస్తాం? మనం సమాధానం కూడా ఉంటాం. అంటే మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? అగ్గి ఆ మాట కాల్ చేస్తూ ఉంటుందండి. కానీ నువ్వు తగ్గి ఉండాలంటున్నాడు. అగ్ని వంటి ఎలాంటి శ్రమలు, ఏ తప్పు చేయకుండా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటాం. మనం తిడుతూ ఉంటారు, చాలా మంది తిడుతూ ఉంటాం కూడా. అలాంటప్పుడు మనకి అగ్ని వంటి మహాశ్రమలను, ఒకవేళ నువ్వు తిట్టకపోయినా ఇంకొకటి తిట్టాడు అనుకో, నువ్వు ఓర్చుకుని ఉన్నావనుకో, మనకు మేలు అంటున్నాడు. మనకు మేలు. మనం ఏ తప్పు చేయలేదు, వాడు తిడుతున్నాడు కానీ తప్పు చేయలేదు, నేను చేయలేదు కనుక నువ్వు నన్ను తిట్టడం ఏంటనే మనం అనకుండా యేసు ప్రభువులా మనం అనకుండా ఏం చేయాలి? యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలా ఉండాలి. ఆయన ఏమన్నా ఏ తప్పన్నా చేశాడండి? చేయలేదండి. అనీతిమంతులైన వారి కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు చనిపోయాడు. అంటే మనం అనీతిమంతులైన మనందరి కొరకు ఆయన చనిపోయాడు. అంటే ఏ తప్పు లేనివాడు, మేలు చేసేవాడు, కీడు చేస్తున్న వారి కొరకు చనిపోయాడు. అంటే మనం కూడా ఏం చేయాలని? ఇప్పుడు మేలు చేయాలి తప్ప కీడు ఎవరికి తలపెట్టకూడదు. అది చెప్పాడు. అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము, మా చెప్తున్నాడు ఇక్కడ, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తుకు శ్రమలు ఉన్నాయి. క్రీస్తు శ్రమలలో మనమట పాలివారుగా ఉండాలట. పాలివారు అంటే ఎవరన్నా పని చేస్తున్నారు అనుకోండి, కష్టపడుతున్నారు అనుకోండి, మన నాన్న ఎవరన్నా అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటారు? సాయం చేస్తాం. అంటే ఏంటి? ఆ పనిలో మనం ఏం చేస్తాం? పాలు పొందుకుంటాం.
అలాగేనట కష్టాలు బాధలు యేసుప్రభు పడ్డాడు కదా, ఆ యేసుప్రభు పడ్డ కష్టాలు ఎందుకొరకు? ఒక ఆత్మ కొరకు, ఆత్మను రక్షించి పరలోకానికి నడిపించాలి. పాపం ఉంటే పరలోకానికి వెళ్ళకూడదని పరలోకానికి నడిపించడానికి రాజ్య సువార్తను ప్రకటించాడు సమాజానికి. ఆత్మను రక్షించే బోధ చేశాడు. ఒక మంచి సువార్త ప్రకటిస్తుంటే సమాజం తిట్టింది, పుట్టింది, చీయన్నది, పలు రాని మాటలు మాట్లాడింది. కానీ ఏం చేశాడు ఆయన? ఏం చేశాడండి? శ్రమలు పడ్డాడు. ఆ శ్రమలు మనం కూడా ఏం చేయాలి? మనం కూడా రాజ్య సువార్త ప్రకటిస్తున్నాం, సత్య సంబంధమైన రాజ్య సువార్త ప్రకటిస్తున్నాం. ఆ ప్రకటిస్తున్నప్పుడు వద్దు అంటారు, కొడతారు, తిడతా ఉంటారు. మనం ఏం చేయకూడదు? అప్పుడు ఎవరిని ఏమనకూడదు, భరించాలంటున్నాడు. ఎందుకు? ప్రభువు యొక్క రాకడ వస్తుంది కదా, ఆ రాకడ వచ్చినప్పుడు నీకేముంటుంది? మహా ఆనందం, సంతోషిస్తాం మనం అందరం కూడా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు శ్రమలలో మనం అందరం కూడా పాలిభాగస్తులుగా మనం ఉండాలి. ఎవరి శ్రమలలో? క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులుగా ఉండాలి. క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులు ఉన్నవారు ఒకనాడు అపోస్తులు, వాళ్ళు కూడా ఉన్నాయి కొంతమంది భక్తులు. ఈనాడు మనం ఉన్నాం, మనం పాలిభాగస్తులు. క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులుగా ఉంటున్నామా? మన శ్రమలనే క్రీస్తు శ్రమలుగా భావిస్తున్నాము మనం. అంటే మనకున్న శ్రమలు, మన శరీర సంబంధమైన శ్రమల్ని క్రీస్తుకి అంటిపెట్టి క్రీస్తు ప్రభు చాలా గొప్పగా శ్రమ పడుతుందని అంటున్నాం మనం. తప్పు కదండి? తప్పే కదండి? మంచి పని చేసి కష్టపడమంటున్నాడు, మంచి పని చేసి మేలు చేయంటున్నాడు. కానీ కీడు చేసి మంచి చేస్తానని అంటున్నాం ఏంటి మనం? అందుకే కింద చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అండి ఒకసారి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. అమ్మా ఇక్కడ ఎత్తునట్టు చూడండి అమ్మా, ఏదో వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా మీరు ఉండకుండా కొట్టేవాడు, తిట్టేవాడు, చీ అంటున్నవాడు ఏది పలు మాటలు మీరు మాట్లాడారా? మనం క్రీస్తునందు ఉన్నవాడు కాదు. మనం పడుతున్న హింస బాధ కూడా క్రీస్తుకి సంబంధించింది కాదు. మన స్వలోభం, మన శరీరపు తీపుని బట్టి కొట్టేవాడిని కొట్టాలి, తిట్టేవాడిని తిట్టాలని ఈ శరీరం ఉక్రోషం ఆపుకోలేక వాడిని తిడుతూ ఉంటాం, కొడుతూ ఉంటాం, అంటూ ఉంటాం. అది ఇక నుండి మాని ఏమి చేయాలో చెప్పినట్టు మీలో ఎవడైనను ఇదిగో నరహంతకుడుగా. నరహంతకుడు అంటే ఒక మనిషిని చంపితే నరహత్య అవ్వచ్చు, కానీ ఒక మనిషిని మాట ద్వారా చంపిన నరహత్య. ఒక మనిషిని సూటిపోటి మాటలతో మనం తిట్టినా, మనం చెయ్యంటున్నా, ఉమ్మేస్తున్నా వాడి ముందు, అది ఏంటంటున్నాడు? నరహత్య. ఆ నరహంతకుడుగా నువ్వు ఉండకూడదు అంటున్నాడు. మీలో ఎవడును నరహంతకుడిగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరుడు జోలికి పోయేవాడిగా గాని బాధ అనుభవించాలి అంటున్నాడా? బాధ అనుభవింపకూడదు అంటున్నాడా? అలాంటి బాధ మీరు పడకూడదు. ఎలాంటి బాధ? ఇదిగో నరహంతకుడిగా, ఒకరిని తిట్టేవాడిగా, ఒకరిని కొట్టేవాడిగా, ఒకరిని హింసించేవాడిగా నువ్వు బాధపడకూడదు. ఒక దొంగగా, ఈరోజు ఎక్కడో ఏదో దొంగతనం చేస్తే దొంగ అనుకుంటున్నావు. నీ తోటి సహోదరుని దొంగిలిస్తే, నీ తోటి సహోదరుడి మీద అసూయ ద్వేషం పగలబెట్టుకుంటే, దేవుని మాట కాదని నువ్వు బ్రతికితే, ఇలాంటి పని నువ్వు ఏదంటున్నాడు? దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోయేవాడు. ఎవడో నేను తిట్టాడని వాడి మీద కర్రో కత్తో వేసుకుని నువ్వు వెళ్ళిపోకూడదు. నా కొడుకుని అంటావని ఆ కొడుకుని తీసుకొని వాడి మీద నువ్వు కయ్యానికి తెక్కకూడదు. నువ్వేం చేయాలి? అలా ఉండకూడదు. నువ్వు ఎవరి నమ్మకూడదు? క్రీస్తు నందున్నావు. ఎవరి నందు? క్రీస్తు నందున్నావు. క్రీస్తు నందున్నావు. క్రీస్తు నందున్నావు అంటే క్రీస్తు మాటల ప్రకారంగా బ్రతకడానికి సిద్ధపడుతున్నవాడు ఈ పనులు చేయకూడదు అంటున్నాడంటే చెయ్యాలనా? చెయ్యొచ్చనా? చేయకూడదని. మరి ఏం చేస్తున్నా? క్రైస్తవ సమాజం అంతా ఎటువైపు ఉంది? నరహంతకుడు, ఆడు కొట్టాడు కొట్టడానికి వెళ్తున్నాం, దొంగిలించడానికి వెళ్తున్నాం, దుర్మార్గుడిగా ఉంటున్నాం, పరుల జోలికి పోయేవాడు ఉంటున్నాం. ఇలాగా మనము బాధ అనుభవింప తగదు అంటున్నాడు. కాబట్టి ప్రియులరా, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందాలి. అంటే ఎలాంటి హింస పొందాలి అంటే ఇలాంటి హింస కాదు. ప్రభు ఎలా హింస పొందాడో అలాంటి హింస పొందడానికి సిద్ధపడాలి. ప్రభు ఏ మాట చెప్తే సమాజం ఆయన తిట్టిందో, ప్రభు ఏ మాట చెప్తే సమాజం ఆయన కొట్టడానికి సిద్ధపడిందో, ప్రభు ఏ మాట చెప్తే ఆయన మీద దొమ్మిగా వచ్చి ఆయన చంపడానికి సిద్ధపడ్డారు. ఒక మంచి చేస్తున్నందుకు ఆయన మీద కీడు తలపెట్టిన వాళ్ళందరూ కూడా. ఈరోజు మనం కూడా మంచి చేసి వారు కీడు మన పట్ల తలపెడుతున్నా మనం సమాధానం కలిగి క్రీస్తుకు తగ్గట్టుగా మనం బ్రతికితే ప్రియులరా
క్రీస్తుకి తగ్గట్టుగా మనం బ్రతికితే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. దేవుడు ఉన్న లోకానికి మనం అందరం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి వారిగా మనం ఉండాలని ఈ రాజ్య సువార్త. రాజ్యం వింటున్న ఈ సువార్త అవతల వారికి కూడా మనం చెప్పాలి. ఎలా? దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతికి అదే మాటల సమాజానికి మనం చెప్పి వాడి కొట్టినా తిట్టినా వాడిలో కుళ్ళున్న అసూయన్న మనం నిష్కలంకమైన మనసు కలిగి నిస్వార్థమైన మనసు బ్రతుకు కలిగి యథార్థంగా పరిశుద్ధంగా మనం బ్రతకగలిగితే పిల్లల ఏది మనం పెట్టుకోకుండా శాంతిని కలిగి సమాధానం కలిగి క్రీస్తులో మనం ఉండగలిగితే క్రీస్తు శ్రమలలో మనం హింస పొందిన వారిగా ఉంటాము. లేదు నన్ను అంటున్నవాడిని అనాలి, తిట్టున్నవాడిని తిట్టాలి, కొడుతున్నవాడిని కొట్టాలి అన్న ఆలోచనతో మనం ఉంటే ఎప్పటికీ క్రీస్తుకి సంబంధం లేదని అలాంటి వారికి వెళ్ళే లోకమే నిత్యాగ్ని అన్నాను. అలా మనం ఉండకుండా ఉండాలని ఈ ప్రయాసం పిల్లరా. కాబట్టి ఆలోచించి విన్న మాట మన హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా బ్రతకాలని కోరుతూ శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనములు తెలియపరుచుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడు ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా ఇంతవరకు ఈ యొక్క అమూల్యమైన మాటల ద్వారా మమ్మల్ని అందరినీ ఆదరించి బలపరిచినందుకు వందనములు. దేవా, మీ మాటలు తండ్రి మీ బిడ్డలుగా మేమందరం విని ఉన్నాము. ఎవరి మనసు ఎలాంటిదో మాకు తెలియదు నాయన, ఎవరి జ్ఞానం ఎంతవరకు ఉందో మనకు తెలియదు. కానీ ఈ మాటలు ఎంతవరకు వారికి అర్థమయ్యే పరిపూర్ణమైన జ్ఞానంలో ఉన్నాను, వారు అర్థం చేసుకునే శక్తిని వారిలో నింపడ్డాయి. చెప్పిన నేను ఎన్నిక లేనివంటి వాడిని, బలహీనున్నాయి, ఏదో ఒక సమయంలో జారిపోయే ప్రమాదం ఉంటుంది కనుక మమ్మల్ని అందరినీ బలపరిచింది. శరీరంలో ఉన్నాము కనుక శరీరము ఆలోచనలతో కాకుండా మీకు ఇష్టమైన బిడ్డలుగా మీ కుమారుడి యొక్క ఆలోచనతో మేమందరం బ్రతికి ఆనాటి వారి వల్ల మేమందరం బ్రతకడానికి మీకు కృప చూపించండి. దేవా, తెలుసో తెలియకో మమ్మల్ని తిట్టిన వారిని, కొట్టిన వారిని, చీయంటున్న వారిని, మమ్మల్ని ద్వేషిస్తున్న వారిని ఎప్పటికీ కూడా మేము ద్వేషిస్తుంటే, ఎప్పటికీ కూడా మేము అసూయ, కుళ్ళు, ద్వేషం పెట్టుకుని ఉంటే దయతోనైనా మమ్మల్ని క్షమించమని ప్రాధాయపడుతున్నాం. ఇక్కడ నుంచి అవన్నీ విడిచిపెట్టి మంచి మనస్సాక్షి కలిగిన బిడ్డలుగా మీ కుమారుడి యందు ఉండి సద్భక్తిని తో బ్రతికి ఉండాలని మేము ఆశపడుతున్నాం. అలాంటి హింస పొందడానికి సిద్ధపడడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఓపికతో వినండి. బిడ్డలకి తండ్రి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, పర సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మొదటి వర్తమానం చెప్పిన అన్నయ్యకి మీ తోడు, మీ కాపు నా కుటుంబానికి దేవ మంచి జ్ఞానంలో మేమందరం ఎదిగి సంఘం కొరకు ఆనాడు క్రీస్తు ఎంత పాటుపడ్డాడో, కష్టపడ్డాడు. ఆ తదనంతరం 12 మంది అలాగే 13వ వాడికి వచ్చిన అపోస్తలుడైన పౌలు ఆనాటి ఉన్న సంఘం అనేకులు రక్షణార్థంగా ఎలాంటి హింస పొందారో సద్భక్తితో ఈనాటి అదే వాక్యాన్ని చేతపట్టుకున్న మేము మాలో కుళ్ళు కానీ, సీ కానీ, వ్యాసం కానీ, పగలు కానీ ఏమీ లేకుండా ఆయన రాజ్యం వింటున్న వాక్యము అనేకులకు తెలియపరచగలిగే భాగ్యం అందరికీ అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ఒకటిగా ఐక్యముగా ఒకే మనసు కలిగి జీవించగలిగే భాగ్యం తెచ్చింది. ఇది మన ఆయన తదనంతరం జరుగుతున్న ప్రతి విషయంలో, ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉంది. మీ ఆలోచనతో మమ్మల్ని అందరినీ నిలవపెట్టి రాలేని మీ బిడ్డల తండ్రి మీ మనసులో మీ ఆలోచనతో మమ్మల్ని అందరినీ బ్రతికింపచేయమని కోరుతుంది. మీ ప్రియకుమారుడు భూమి మీద ఉన్న మానవులందరికీ రక్షకుడును ప్రభువునయ్యమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. మీ అందరికీ వందనాలు ఉంది. దేవుడు